సెకండ్ రూమ్కి అయితే వచ్చేసాము. రూమ్ చూపిస్తాను చూడండి ఎట్లా ఉందో. ఇదే రూమ్ అయితే, రూమ్ ఎంట్రన్స్ ఇదండి. రూమ్ ఎంట్రన్స్ ఇంటగానే మనకి ఇలా ఉంటుంది. ఏసీ, డైనింగ్ టేబుల్, ఫుడ్ వండుకోవడానికి ఫ్రిడ్జ్. అలాగే ఇక్కడ కాస్ట్ ఎక్కువ కాబట్టి బహుశా రూమ్లోనే వండుకోవడానికి ప్రిఫర్ చేయడాన్ని. ఇది అవుట్ సైడ్ ఆఫ్ ద వ్యూ. ఇది మేము తెచ్చుకున్న కారు. ఇవన్నీ రూమ్సే అండి. కావాలంటే ఇక్కడ థార్ తీసుకోండి. మేము షిఫ్ట్ తీసుకున్నాం, కానీ థార్ తీసుకోండి బాగుంటుంది. వాష్రూమ్ కూడా చూపిస్తానండి. వాష్రూమ్ ఇది వాష్రూమ్ వచ్చేసి బాగానే ఉంది. 1500 పర్ డే పడింది. చాలా బాగుంది, బడ్జెట్ ఫ్రెండ్లీ. యూ గైస్ కెన్ కమాన్. విత్ గీజర్ ఇచ్చారు, హాట్ వాటర్ కూడా వస్తున్నాయి. రూమ్ బాల్కనీ అయితే ఇదేనండి. సో మేము కాలాన్ ఘట్ పక్కనే తీసుకున్నాము. రూమ్ అయితే చాలా బాగుండింది. మీరు కూడా చుట్టుపక్కల చూసి అయితే రూమ్ తీసుకోండి, బాగుంటుంది. గో వచ్చి అందరు మంది తాగుతారు, మనం తాగుతున్నాం షాయ్. ఇన్నిటికి ఒకటికి అది రాత్రి ఒకటికి షాయ్ తాగుతున్నాము. గ్యాస్ మరి నిన్న వీడియోలో అయితే చూసారుగా, బీచ్లని తిరిగాక నేను రూమ్ టూర్ తీసాక నేను నైట్ అయితే బీచ్ చూద్దామని బయటికి వెళ్ళాను. బాగా బీచ్ అలాగే కలాన్ ఘట్ పక్కనే ఉండింది మాకు. సో బాగా బీచ్ అన్నీ తిరిగాక నైట్ 1 o'clock అయితే అయింది. మనం ఎక్కడికి వెళ్ళాం, మనం టీ టోట్లర్ కదండి. టీ అయితే తీసుకొని నేనైతే టీ తాగుతూ మా కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. సో అక్కడైతే నేను ఈ వీడియో తీసాను చూడండి. గోవా వెళ్తే మాత్రం నైట్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయండి గ్యాస్. నైట్ చాలా బాగుంటుంది. అలా 1 అర్ధరాత్రి చాలా అవుతూ గోవా బీచ్లో గ్యాస్. మీరు క్యాసినో కానీ గోవా వెళ్తే మాత్రం క్యాసినో కానీ ఏవైనా నైట్ టైమ్స్లో వెళ్ళండి. వ్యూస్ అయితే చాలా బాగుంటాయి, పిక్స్ కూడా చాలా బాగా వస్తాయి.